బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్ ప్రస్తుతం కల్కి జోష్లో ఉంది. ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు వైజయంతి అధినేత అశ్వనీ దత్. దాదాపు 700 కోట్లతో తెరకెక్కించిన కల్కి ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టి మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఇక ఇదే జోష్లో మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది వైజయంతి మూవీస్. ఈ సంస్థలో వచ్చిన ఇంద్ర సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ఇంద్ర ముందు వరుసలో ఉంటుంది. చెప్పాలంటే చిరుకి అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ కావు అనే వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది ఇంద్ర సినిమా. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్లు అవుతోంది. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 55 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. చెప్పాలంటే చిరంజీవి కెరీర్లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర వసూలు చేసింది. ఇక ఈ సినిమా డైలాగ్స్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఇంద్ర సినిమాను బుల్లితెర మీద చూస్తే గూస్ బాంబ్స్ వస్తాయి. మొక్కే కదా అని పీకేస్తే అనే డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. అలాగే ఎన్నో అవార్డులు ఈ సినిమాకు వరించాయి. అందుకే ఇంద్ర విడుదలై 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు వైజయంతి మూవీస్ వారు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.